ఇక ఈ పిసలేపుకున్నటువంటి ప్రజలు ఎట్లా పిసలేపుకుంటున్నారో చూద్దాం. వెలుగు పత్రికలు వచ్చినటువంటి వార్తల్లో ప్రధానమైన వార్తల్ని చూద్దాం మనం. అందులో పిసలేపుకుంటున్న ప్రజలు, పిసలేపుతున్న ప్రభుత్వాలు, ప్రజలకు పిసలేపుతున్న ప్రభుత్వాలు, పిసలేపుకుంటున్న ప్రజలు. పెట్రోల్ కొరతపై పుకార్లు, బంకుల వద్ద భారీ క్యూ లైన్లు. హైదరాబాద్ సహా అనేక చోట్ల అర్ధరాత్రి నుంచే బార్లు. ఇక ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నటువంటి జనం చూడు ఎట్లా ఉన్నదో కథ. డ్రమ్ములు క్యాన్లలో నింపాలని గొడవ. గ్రేటర్ హైదరాబాద్లో కిలోమీటర్ల మేర వాహనాల క్యూ. యుద్ధం భయంతో పెట్రోల్ కోసం జనం పరుగులు. సోషల్ మీడియాలో ట్రేడింగ్లో లాక్డౌన్ వార్తలు. నిలువలు ఉన్నాయని ఆందోళన వద్దని అధికారుల విజ్ఞప్తి. లాక్డౌను దేనికి చేస్తారు? లాక్డౌన్ దేనికి చేస్తారు? లాక్డౌన్ చెయ్యరు. ఆర్థిక మాధ్యమం అనేటటువంటిది చాలా బలిష్టంగా పోతుంది. ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా కొనాలన్నా భారీ ఎత్తున 1000 రూపాయలకు టమాటా కిలో దొరికిందనుకో, మరి బతకాలి కదా. అప్పుడు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళదే రాజ్యం అవుతుంది. అది ఆర్థికమైనటువంటి మాధ్యమం వస్తుంది తప్ప లాక్డౌన్ వచ్చేటటువంటి అవకాశం లేదు. లాక్డౌన్ చేసుకొని ఇళ్ళలో పెట్టి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఏం చేస్తారు లాక్డౌన్? ఆర్థిక మాంద్యం. ఇప్పుడు ఈ పెట్రోల్ లాగా రకరకాలుగా చమురు కావచ్చు, ఇంకా ఇతరాతర గ్యాస్ కావచ్చు. గ్యాస్ ఒకవేళ దొరకలేదనుకో మనం కట్టెల పొయ్యి మీద పెట్టుకొని అది చేయాలి. బియ్యం రేట్లు పెరిగిపోతాయి, కూరగాయల రేట్లు పెరిగిపోతాయి, నూనెల ఇతరాత్ర నిత్యావసర వస్తువుల రేట్లన్నీ కూడా పెరిగిపోయేటటువంటి అవకాశం ఉన్నదనేటటువంటిది ఒక భయం. అంతే తప్ప లాక్డౌన్ అనేటటువంటి భయం మాత్రం వద్దు. జనాలకు చెప్తా ఉన్నా, లాక్డౌన్ మాత్రం ఉంటుంది అనేటటువంటిది తప్పు ముచ్చట. ఇక మీరు అన్నట్లు మనము 1969 కాదు, 69 కాకుండా 74, 78, 80 ప్రాంతంలో ఏదో పెద్ద స్కైలాబ్ పడతా ఉందో ఏదో సంథింగ్. అంటే మొత్తం కోళ్ళే ఊర్లల్లో కోసుకొని తినేసి, కోళ్ళు ఎందుకు అందరం చచ్చిపోతాం కదా, ఇప్పుడన్నా తిని మంచిగా బతుకుదామని. అది ఎవరికైనా తెలిస్తే చెప్పుర్రి. కానీ ఎల్పిజి గ్యాస్ కోసం నిన్న బేగంపేటలో 2 కిలోమీటర్ల లైన్ ఉంది. అసలు నేను సిటీ అంతా తిరిగినా కదా, సిటీ అంతా తిరిగితే విపరీతమైన ట్రాఫిక్ జాము, విపరీతమైనటువంటి లైన్, పెద్ద లైన్. అసలు దారి పొంటి పోవడానికి, జనాలు పోవడానికి కూడా చాలా